కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు గత నెలలో ఇచ్చేది ఉండే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వల్ల మరి 20 రోజులు 20 రోజుల పాటు అది డిలే అయింది. మంజూరై మనకి 20 రోజులు పైన అయింది, కానీ ఈ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల లేట్ అయింది. మరి ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఉన్నాయి సార్ రావాలని చెప్పి ఎంఆర్ఓ గారు నాకు ఫోన్ చేస్తే, ఆర్టీఓ గారు ఫోన్ చేస్తే నేను అడిగిన, మరి చెక్కులే పంపించినా మరి తులం బంగారం అన్న రద్దు కూడా వచ్చిందని అడిగిన. మా ఆడపడుచులకు చెక్కుల కన్నా బంగారం మీద ఫీజు చెప్పుకుంటుంది. బంగారం అంటే అందరు వస్తారు, మరి బంగారం ఉన్నదా లేదా అని అడిగితే అసలు బంగారం పంపలేదు సార్, చెక్కులే పంపుతుందని చెప్తున్నారు. నేను రేపు అసెంబ్లీలో చెప్తా, అసెంబ్లీలో మా ఆడపడుచులు అంటున్నారు మీరు ఉత్త చెక్కులు పంపితే తీసుకోలేట, బంగారం ఎప్పుడు పంపుతాం. ఈ రకంగా ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. ప్రతి ఆడపడుచుకి నెలకు 2000 ఇస్తామన్నారు. ఇప్పటిదాకా ఏడాది 4 నెలలే. మరి ప్రతిసారి నువ్వు అడుగుతున్నా అసెంబ్లీలో, ప్రతిసారి ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమాయ్, నువ్వు ఇస్తామన్నటువంటి మా ఆడపడుచులకు 2000 ఇస్తామంటే ఎదురు చూస్తున్నారు. మరి తులం బంగారం ఎప్పుడు ఇస్తావు? కొంతమంది అయితే పాపం ఇంకా ఏడాది ఆగుతామంటున్నారు లగ్గా చేసుకున్నందుకు. నీ తులం బంగారం కోసము నువ్వు అటు బంగారం ఇవ్వకపోతుంది, ఇటు ఆడపడుచులకు 2000 ఇవ్వకపోతుంది, మా పెద్ద మనుషులకు 2000 4000 చేస్తా అంటివి, ఆ 4000 కూడా ఇవ్వకపోతుంది. అందరూ నేను పోయిన కూడా అడుగుతున్నారు. ఢిల్లీలో ఎన్నికలైనా మీరు చూస్తున్నారు. ఢిల్లీలో కూడా మేము మాట ఇచ్చినాం, ఇయ్యగానే అధికారం రాగానే మేము 2000 ఇచ్చుడు మొదలు పెట్టినాం. అక్కడ మా ఆడపడుచులంతా మమ్మల్ని దీవిస్తున్నారు. మహారాష్ట్ర ఆడపడుచులు దీవిస్తున్నారు, ఢిల్లీ ఆడపడుచులు దీవిస్తున్నారు. మరి మేము మాట ఇస్తే మాట మీద నిలబడ్డాం. మళ్ళీ మీకు అసలు రోజులు కావాలి, అసలు రామరాజ్యం కావాలంటే మనం ఎదురు చూడాలి. ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళు మాత్రం మాట ఇచ్చి తప్పుతున్నారు. వీళ్ళు మాత్రం గతంలో కూడా 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు. 420 హామీలు ఖాళీ తీసబెట్టిండ్రు. 6 గ్యారెంటీలు చట్టబద్ధ ఇస్తామన్నారు, అది కూడా ఖాళీ తీసబెట్టిండ్రు. నేను మీ తరఫున అసెంబ్లీ సాక్షిగా పోరాటం చేస్తున్నాం. గతంలో కొందరు నాయకులు ఆ పార్టీ పార్టీలో గెలిచి అధికారం కోసం అమ్ముడు పోయింది. కానీ నేను అధికారం కోసమో మంత్రి పదవి కోసమో ఏ రోజు కూడా నేను ఎదురు చూడలేదు, అమ్ముడు పోలే. మీరు దీవించి నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే నిక్కర్చుగా నిజాయితీగా నిలబడ్డా. మీరు గెలిపించినా, నేను అపోజిషన్ అయినా, నాకు కష్టం నష్టం వచ్చినా మీ పక్షాన నిలబడుతున్నా, మీ పక్షాన పోరాటం చేస్తున్నా. నా స్వార్థం కోసం ఆలోచన చేయాలి. నా స్వార్థం కోసం ఎప్పుడు కూడా మంత్రి పదవి కోసమో ఆడిచ్చేటువంటి మెతుకుల కోసం ఆశపడలే. ఏ రోజు కూడా నేను నా స్వార్థం కోసం చూడలే. ఇక్కడ నన్ను దీవించి నన్ను గెలిపించిన నా బిడ్డల కోసం, నాకు నా తరువుల కోసం, నా అన్నల కోసం నేను నిలబడ్డా. మీ పెద్ద కొడుకుల దగ్గర నేను పనిచేస్తున్నా. ఎవరు ఎన్ని రకాలుగా నా మీద అబద్ధాలు వేసినా, ఎన్ని రకాలుగా నా మీద ఏదైతే చూపించినా నేను నిఖార్చుగా నిజాయితీగా మీ బిడ్డగా పనిచేస్తున్నాను. మరొకసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి